వేదిక్ గురుకుల్ రాయపూడి ఛానల్ను వీక్షిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా నా హార్దిక నమస్కారములు. మిత్రులారా, ఈరోజు ఈ వీడియో మాధ్యమంగా నేను ఒక చిన్న కథను మీకు వినిపించబోతున్నాను. కథను పూర్తిగా వినండి. విన్న తర్వాత మీకు కథ ఎలా అనిపించింది అని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. ఈ కథ భగవంతుడి యందు మన విశ్వాసాన్ని పెంపొందించే కథ, మనలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసే కథ. మనం మన ఇంట్లో కుటుంబ సభ్యుల మేలు కొరకు, మన మేలు కొరకు రకరకాల పూజలు, హోమాలు, యజ్ఞాలు, వ్రతాల అనుష్ఠానం చేస్తూ ఉంటాం. మనం చేసేటటువంటి పూజలలో భగవంతుడి యందు ఎంత విశ్వాసం మనకు ఉన్నది, నిజంగానే మనం పూజలు చేస్తున్నామా లేక నటిస్తున్నామా అనే ఈ విషయాలన్నిటినీ కూడా ఈ కథ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. ఒక మండలంలో 11 ఊర్లు ఉండేవి. ఆ 11 ఊర్లలో కొన్ని సంవత్సరాల పాటుగా వర్షం పడకపోవడంతో ప్రజలందరూ కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. 11 ఊర్లలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కలిసి మండల ప్రధాని వద్దకు వెళ్ళి, మా 11 ఊర్లను కాపాడటానికి ఏదో ఒక ఏర్పాటు చేయండి, దేనికంటే చిన్న చిన్న పిల్లలు ఆకలితో అలమటించిపోతున్నారు, పెద్దలు కూడా ఆకలి బాధను భరించలేకపోతున్నారు, ఏదో ఒక ఏర్పాటు చేయాలి అనుకుంటూ ఒత్తిడి చేయగా మండల ప్రధాని అంటున్నారు, మా వైపు నుంచి చేయవలసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా మేము చేస్తున్నాము, కానీ ఈ సమస్య అనేది సామాన్యమైన సమస్య కాదు, చాలా పెద్ద సమస్య. ఈ 11 ఊర్లలో కూడా వాన పడాలంటే ఏం చేయాలి అని మండల ప్రధాని ఆలోచనలో పడ్డాడు. ఈ చర్చ జరుగుతున్నప్పుడు అక్కడికి ఒక పెద్ద మనిషి వచ్చి, ఈ సమస్యకు పరిష్కారం ఉన్నది, మీరు కనుక నేను చెప్పినట్టుగా పాటించారంటే ఈ సమస్యకు పరిష్కార మార్గాన్ని నేను చూపించగలుగుతాను. మన మండలానికి 100 కిలోమీటర్ల దూరంలో ఒక ఆశ్రమం ఉన్నది. ఆశ్రమంలో స్వామీజీ ఉన్నారు. ఆ స్వామీజీ గనక మన ఊరికి వచ్చి వర్షేష్ఠి యాగాన్ని జరిపించారంటే తప్పకుండా మన ఊరిలో వర్షం కురుస్తుంది. దేనికంటే ఆ స్వామీజీ ఏ ప్రాంతాల్లోనైతే వర్షేష్ఠి యాగాన్ని నిర్వహించారో ఆ ప్రాంతంలో తప్పకుండా వాన పడింది. అంతటి గొప్ప మాహాత్మ్యం కలిగినటువంటి స్వామీజీ. తర్వాత రోజున స్వామీజీతో కలవటానికి ఊరు ప్రజలందరూ కూడా ఒక బస్ మాట్లాడుకొని బయలుదేరారు. స్వామీజీ ఆశ్రమానికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత తమ సమస్యను స్వామీజీకి వివరించారు. ప్రజల సమస్య విన్న తర్వాత స్వామీజీ ఎంతో గంభీరంతో తన విషయాన్ని ఈ విధంగా చెప్పటం మొదలుపెట్టారు. ఈ 11 ఊర్లలో నుంచి ఏదో ఒక ఊరిని మీరు ప్రధానంగా ఎంచుకోండి, ఆ ఊరిలో యజ్ఞాన్ని నేను జరిపిస్తాను. దాంతోపాటు 11 ఊర్లలో నుంచి 11 వ్యక్తులు ప్రతినిధులుగా ఆ యజ్ఞంలో పాల్గొనాలి. యజ్ఞం పూర్తయిన తర్వాత తప్పకుండా వాన పడుతుంది అని స్వామీజీ చెప్పటంతో ప్రజలందరూ కూడా ఎంతో సంతోషపడ్డారు. స్వామీజీ వద్ద నుంచి తిరిగి వెళ్ళిన తర్వాత ఊరిలో ఉన్న ప్రతి వ్యక్తి వరకు ఈ విషయాన్ని చెప్పుకున్నారు. దేనికంటే ఇన్ని సంవత్సరాలుగా వారు అనుభవించేటటువంటి కష్టాలన్నీ కూడా స్వామీజీ తొలగించబోతున్నారు. కాబట్టి అందరికీ సంతోషం. ప్రతి ఒక్కరి ముఖం పైన చిరునవ్వు వెలిసింది. ఏ రోజునైతే స్వామీజీ నిర్ణయించారో ఆ రోజు రానే వచ్చింది. ఆ రోజున స్వామీజీని ఎంతో ఘనంగా ఆహ్వానించి ఊరిలో యజ్ఞ వేదిక పైన కూర్చోబెట్టారు. యజ్ఞం ప్రారంభమైంది. యజ్ఞంలో 11 ఊర్ల నుంచి 11 వ్యక్తులు ప్రతినిధులుగా వచ్చి పాల్గొని ఉన్నారు. 11 ఊర్లలో నుంచి వచ్చిన ప్రతినిధులలో నుంచి స్వామీజీ దృష్టి ఒకే వ్యక్తి పైన ఎక్కువగా ఉన్నది. ఆ వ్యక్తినే పదే పదే స్వామీజీ చూస్తున్నారు. ఆ వ్యక్తి చేసే ప్రతి క్రియలను కూడా గమనిస్తున్నారు స్వామీజీ. యజ్ఞము నిర్విఘ్నంగా పూర్తయిపోయినది. పూర్తయిన తర్వాత అక్కడికి వచ్చినటువంటి 11 ప్రతినిధులకు స్వామీజీ ప్రసాదాన్ని పంచారు. పంచిపెట్టిన తర్వాత స్వామీజీ ఒక మాట చెప్తున్నారు, యజ్ఞం సఫలీకృతమైనది, కానీ యజ్ఞ ఫలం అనేది కేవలం ఒక ఊరికి మాత్రమే దక్కుతున్నది, మిగతా ఊర్లకు కాదు. స్వామీజీ ఈ మాట చెప్పిన తర్వాత ప్రజలందరూ కూడా కంగారు పడిపోయారు. దేనికి? 10 ఊర్లలోనేమో వాన పడదా, ఒకే ఊర్లో వాన పడుతుందా, మరి ఆ ఊర్లో
ఏమున్నదని వాన పడటానికి? 11 వ్యక్తుల్లో నుంచి ఒక వ్యక్తిని నిల్చోబెట్టి కేవలం ఈ వ్యక్తి యొక్క ఊరిలోనే వాన పడుతుంది, మిగతా మీ 10 వ్యక్తుల ఊర్లలో వాన పడదు. అందరూ ఆశ్చర్యపడిపోయి ఎందుకు ఈ వ్యక్తి యొక్క ఊరిలోనే ఎందుకు వాన పడుతుంది, మా ఊర్లలో ఎందుకు వాన పడదు అనుకుంటూ స్వామీజీని అడిగారు ప్రజలు. ఇలా అడిగిన తర్వాత స్వామీజీ తిరిగి ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నారు. చూడండి, అతని దగ్గర ఏమున్నది అని అంటే, ఏమున్నది? అతని దగ్గర ఒక చిన్న గొడుగు ఉన్నది, అంతే కదా. అంతే ఉంది, అదే కదా కావాల్సింది. చూడండి, మీ 11 మంది కూడా యజ్ఞంలో పాల్గొన్నారు, కానీ పూర్తి శ్రద్ధతో విశ్వాసంతో మీరు పాల్గొనలేదు. ఎవరో చెప్పారు స్వామీజీతో యజ్ఞం చేయించుకుంటే వాన పడుతుంది అని, కానీ ఈ వ్యక్తి మాత్రం పూర్తి శ్రద్ధతో విశ్వాసంతో నమ్మకంతో స్వామీజీ చేసేటటువంటి యజ్ఞం సఫలీకృతమవుతుంది, సఫలీకృతం అయిన తర్వాత వాన పడుతుంది, నేను తడుస్తూ ఇంటికి వెళ్ళలేను కాబట్టి తను గొడుగును తెచ్చుకున్నారు. చూసారా మీ 10 మందిలో మరియు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి వ్యత్యాసము, భేదము? అతడు పూర్తి విశ్వాసంతో యజ్ఞంలో పాల్గొన్నాడు. మీలో ఆ విశ్వాసం లేదు కాబట్టి మీరు గొడుగు తీసుకురాలేకపోయారు. అందుకనే యజ్ఞ ఫలము అతనికి మాత్రమే దక్కుతుంది. సరే అని యజ్ఞం పూర్తయిపోయిన తర్వాత ప్రజలందరూ కూడా వారి వారి ఊర్లకు వెళ్ళిపోతూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. యజ్ఞంలో మనం 11 మంది పాల్గొన్నాం కాబట్టి 11 ఊర్లలో తప్పకుండా వాన పడుతుంది, స్వామీజీ అలా ఏదో సాధారణంగా మాట అనుంటారు అని ఉపహాస్యంగా తీసుకొని అలా వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఆ శ్రద్ధావంతుడైన వ్యక్తి ఎప్పుడైతే తన ఊరిలో అడుగు పెట్టాడో అప్పటి నుంచే వాన పడటం మొదలైపోయింది. ఆ ఊరు దాటి బస్సు వెళ్ళిపోయిన తర్వాత ప్రతి ఊర్లలో ఒక్కొక్క వ్యక్తి దిగుతూ వెళ్ళిపోయారు. 10 ఊర్లు దాటినప్పటికీ కూడా ఏ ఊరిలో కూడా వాన పడలేదు. కేవలం ఈ వ్యక్తి యొక్క ఊరిలో మాత్రమే వాన పడింది. కాబట్టి ఈ కథతో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, భగవంతుడి వద్ద మనం కూర్చొని ప్రార్థిస్తాము, పూజలు చేస్తాము, వ్రతాలు చేస్తాము, కానీ అతడి యందు ఎంతటి విశ్వాసంతో మనం చేస్తున్నామో, నిజంగానే మనం కూడా ఆ వ్యక్తిలాగా గొడుగు పట్టుకొని వచ్చామా, ఎంతటి విశ్వాసంతో మనం పూజలో పాల్గొంటున్నాము అని మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. ప్రశ్నించుకుంటే మన ఆత్మ మనకే సమాధానం చెప్తుంది. కాబట్టి ఈ కథను మనం ప్రేరణాస్పదంగా తీసుకొని మనము చేసే ప్రతి పూజలో, ప్రతి వ్రతంలో, ప్రతి యజ్ఞంలో కూడా మనము పూర్తి విశ్వాసంతో పాల్గొనాలి అని ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంకొన్ని కథలతో, ఇంకొన్ని విషయాలతో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా నమస్కారం.